పెంచిన సిట్ శ్రీవారి లడ్డు ప్రసాదంపై తయారీలో కల్తీ వినియోగంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. బృందానికి దర్యాప్తులో సహకరించక నియమించిన డీఎస్పీలు ఇప్పటికే ప్రాథమిక వివరాలు సేకరించిన తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావుని కలిశారు. ఆయన నుంచి కొన్ని వివరాలు తీసుకున్నారు. మరోవైపు 4 డీఎస్పీలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేయనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీర్మానాలు, అధికారులు, సిబ్బంది పాత్ర గురించి ఓ బృందం పర్యవేక్షించబోతోంది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన సిట్ కార్యాలయం నుంచి సోమవారం పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నారు. ఈ బృందానికి సహకరించేందుకు కొందరు పోలీసు అధికారులు నియమించారు. శుక్రవారం 4 డీఎస్పీలు సీతారామరావు, శివనారాయణ స్వామి, కృష్ణమోహన్, వెంకటరామయ్య తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావుని కలిసి పలు వివరాలు సేకరించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందంలో సభ్యుడిగా ఉన్న వెంకట్రావు అప్పట్లో 3 రోజుల పాటు దర్యాప్తు చేసి ప్రాథమిక నివేదిక రూపొందించారు. దీంతో తాజా దర్యాప్తు బృందంలోకి ఆయన తీసుకున్నారు. తదుపరి దర్యాప్తులో భాగంగా ఎటువంటి వివరాలు సేకరించాలి, ఎక్కడెక్కడికి వెళ్లాలనే అంశాలపై ప్రణాళికలు రూపొందించుకున్నట్టు తెలుస్తోంది. నెయ్యి సరఫరా చేసిన దుండిగల్లోని ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను సిట్ సభ్యులు పరిశీలించనున్నారు. ఏఆర్ డైరీ నేరుగా నెయ్యి సరఫరా చేయకుండా మరో సంస్థ నుంచి వారు మరొకరి వద్ద నుంచి సేకరించి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇచ్చినట్టుగా ఇప్పటికే నిర్ధారణ. దీనిపైన దృష్టి సారించబోతున్నారు. మరో బృందం తిరుమల లడ్డు, పోటు, విక్రయ కేంద్రాలు, తయారీకి వినియోగించే ముడి సరుకుల నాణ్యతను పరిశీలించనుంది. 4వ బృందం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలో నెయ్యి కొనుగోలు, నాణ్యత, సరఫరా నిమిత్తం జరిగిన ఒప్పందాలు, సేకరణ వంటి అంశాలను పరిశీలిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే నెత్తురోడిన దండకారణ్యం అంటూ